మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణనే చేస్తున్నారు. అంటే ఇందుకో ఒక ఉదాహరణ అనుకోవచ్చా? ఎస్, అంతే. ఎప్పుడైతే ప్రభుత్వ ఆదాయంలో ఉన్నటువంటి సంస్థలు ప్రైవేటైజ్ చేస్తూ ఉంటే ఏదో ఒక రోజు కొప్పుకోలేదానికి ఆస్కారం ఉందనేది నిన్న జరుగుతున్నటువంటి ఇండిగో యొక్క పరిస్థితులే. అందుకే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు తన యొక్క 5 సంవత్సరాల పరిపాలన కాలంలో 2 సంవత్సరాలు కరోనా ఉన్నప్పటికీ ప్రభుత్వ వ్యవస్థను బలోపేతం చేశాడు. నేను అంటా ఉన్నాను, ఛాలెంజ్ చెబుతా ఉన్నాను. 40 సంవత్సరాల ఇండస్ట్రీ, 4 సార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు అంటున్నాడు కదా. ఎస్, ఒక ఊరు పోతే నాకు ఈ ఊరిలో ఇది నేను చేసాను చెప్పండి. మేము చెబుతాం సగౌరవంగా. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఊరు వెళితే సచివాలయం ఉంది, అక్కడ ఒక ఊరు వెళితే అక్కడ ఆర్బీకే సెంటర్ ఉంది, ఒక ఊరు వెళితే అక్కడ వెల్నెస్ సెంటర్ ఉంది. ఈ విధంగా అదేవిధంగా కోస్తాలు 902 కిలోమీటర్లు ఉంటే విస్తీర్ణం ఉంటే కోస్తా మొత్తం కూడా సముద్ర ప్రాంతం 4 పోర్ట్లు అండి. అందుట్లో దాదాపు రామాయపట్నం అయితే ఒక బెర్త్ ప్రారంభానికి సిద్ధంగా ఉంది. అదేవిధంగా మూలపోట కావచ్చు, అదేవిధంగా భోగాపురం మొత్తం కూడా అనుమతులు మొత్తం తెచ్చి మొత్తం ప్రారంభానికి సిద్ధంగా ఉన్న దశలో ఎలక్షన్ రావడం జరిగింది. అదేవిధంగా పోర్ట్లు, అదేవిధంగా షిప్పింగ్ హార్బర్లు, అదేవిధంగా ఇటు చెప్పుకుంటా పోతూ ఉంటే 17 మెడికల్ కాలేజీలు. అవన్నీ కూడా పేదవాడికి వైద్యాన్ని అందకుండా ఉండకూడదు, పేదవాడు వైద్యం అందకుండా సాగకూడదనేటువంటి చచ్చిపోకూడనటువంటి దాంతో ఒక లాంగ్ రన్ విజన్ తోటి విద్య అనేటువంటిది ఒక రాజ్యాంగబద్ధ విద్యా వైద్యం హక్కుగా ఉండాలనేటువంటి ఏది రాజ్యాంగ సూత్రం చెబుతా ఉందో ఆ రాజ్యాంగ మౌలిక సూత్రాల్లో కట్టుబడి జగన్మోహన్ గారు 17 మెడికల్ కాలేజీలు 3 సంవత్సరాల కాలంలో అతనికి ఉన్నటువంటి సమయంలో కడితే నేను అడుగుతా ఉన్నా కదా చంద్రబాబు నాయుడు గారిని, నీ కాలంలో ఒక్క ప్రభుత్వ మెడికల్ కాలేజ్ కట్టామంటే కట్టల. అతను తెలుసు, అతను ఎల్పిజి ఏజెంటు. అదేవిధంగా ప్రైవేటీకరణ శక్తుల యొక్క ముద్దు బిడ్డ అతనికి ప్రైవేటేషన్ అంటే అతనికి ముద్దు. అతనికి ప్రైవేటేషన్ అంటే ప్రభుత్వ ఆస్తులు కూడబెట్టాల. జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వ ఆస్తులు కూడబెట్టాడు. ఒక ఊరు వెళ్తే ఆర్బీకే సెంటరు, సచివాలయం, వెల్నెస్ సెంటరు, అదేవిధంగా కోస్తా ప్రాంతంలో పోర్టులు, అదేవిధంగా మెడికల్ కాలేజ్ అన్ని ప్రభుత్వ ఆస్తులు కూడగడుతున్నాడు. అది ఉంటే చంద్రబాబు నాయుడుకి ఇష్టం లేదు కాబట్టి అన్నింటినీ ప్రైవేట్ పరం చేస్తాడు. ఖచ్చితంగా ప్రైవేట్ పరం చేస్తే ఏదో ఒక రోజు ప్రజల యొక్క ప్రాణాలతో చెలగటం అన్నట్టు ఈరోజు ఎన్టీఆర్ హెల్త్ ఇది ఏదైతే ట్రస్ట్కి సంబంధించినటువంటి బిల్లు ఇవ్వలేదని ప్రైవేట్ కాలేజీలు మొత్తం కూడా తీసుకోవట్లేదు కదా. అదే ప్రైవేట్గా ప్రభుత్వ మెడికల్ కాలేజీలు కానీ మొత్తం చేస్తే నిర్మించి ప్రజలకు అందుబాటులోకి తెస్తే ఖచ్చితంగా ఏదైతే ప్రైవేట్ కాలేజీ ఆధారపడరు కదా, ప్రైవేట్ హాస్పిటల్ ఆధారపడరు కదా. ఖచ్చితంగా మేము అడుగుతున్నాం చంద్రబాబు నాయుడు గారికి, నువ్వు రేపు రాబోయేటువంటి ఐకానిక్ బ్రిడ్జికి 2500 కోట్లు ఖర్చు పెడుతున్నావు కదా రాజధానిలో, ఐకానిక్ బ్రిడ్జ్ అనే పేరుతోటి కేవలం 5 కిలోమీటర్లకి. నువ్వు శాశ్వతంగా ప్రజలకి హక్కుగా ఉన్నటువంటి వైద్యాన్ని పేదవాడు స్వతంత్రంగా వెళ్ళి వైద్యాన్ని చూపించుకున్నటువంటి హాస్పిటల్కి 5000 కోట్లు పెట్టలేవంటే ఏది సంపద సృష్టి? మొత్తం ప్రభుత్వ ఆస్తుల మొత్తాన్ని పప్పు బెల్లాలాగా ప్రైవేట్ శక్తులకు దోసిపెట్టి దాంట్లో నువ్వు అభివృద్ధి పొందడం తప్ప నువ్వు చేసింది రాష్ట్రానికి ఏమీ లేదు. అందువల్లంటే ఖచ్చితంగా ప్రైవేటేషన్ వల్ల ప్రభుత్వ ఆస్తులు మొత్తం కరిగిపోతాయి, పేదవాడికి నష్టం అది.